లో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో సెకండ్ క్వశ్చన్ అమ్మా ఇది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 2i ప్లస్ జే మైనస్ 3k, బి ఈక్వల్స్ టు i మైనస్ 2j ప్లస్ k, సి ఈక్వల్స్ టు మైనస్ i ప్లస్ j మైనస్ 4k, డి ఈక్వల్స్ టు i ప్లస్ j ప్లస్ k, దెన్ కంప్యూట్ మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఈక్వల్స్ టు హౌ మచ్. ఇప్పుడు ఏం లేదమ్మా, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏ వెక్టార్ ఇచ్చాడు, బి వెక్టార్ ఇచ్చాడు, సి వెక్టార్, డి వెక్టార్, 4 వెక్టార్స్ ఇచ్చి మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఫైండ్ చేయండి అంటున్నాడు. ఇలా రాసుకోవాలమ్మా సొల్యూషన్లో ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ చేయాలనేది రాసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది, మార్క్స్ కూడా ఎక్కువ పడతాయి. ఫస్ట్ ఏం చేద్దాం, ఏ క్రాస్ బి ఫైండ్ చేద్దాం. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మోడ్, ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టు ఇది కూడా ఐ కోఎఫిషియంట్, జే కోఎఫిషియంట్, కే కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. ఏబిసిడివి 1 మైనస్ 3, 1 మైనస్ 2, 1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలమ్మా. ఐ ఇంటూ దీని రో కాలమ్ని క్లోజ్ చేసేసి మిగతా వాటితో మల్టిప్లై చేయాలి మనం. మైనస్ ఆఫ్ మైనస్ 2 ఇంటూ మైనస్ 3. నెక్స్ట్ మైనస్ జే రాసుకోవాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అని రాసుకోండి. ఇప్పుడు జే యొక్క కాలమ్ని రోని క్లోజ్ చేసేస్తే మిగతా వాటిని ఏడి మైనస్ బీసీ చేయాలి. సో 2 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ మైనస్ 3. నెక్స్ట్ కే ప్లస్ కే ఇంటూ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 1 ఇంటూ 1. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ఐ ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1, మైనస్ 2 మైనస్ 3 6, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 6 రాసుకున్నాను. మైనస్ జే ఇంటూ 2 ఇంటూ 1 2, మైనస్ 1 ఇంటూ మైనస్ 3 అంటే ప్లస్ 3 అవుతుంది ఇక్కడ. ప్లస్ కే ఇంటూ 2 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 4 మైనస్ 1. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఐ ఇంటూ 1 మైనస్ 6 ఎంత, మైనస్ 5i. 1 మైనస్ 6 అంటే మైనస్ 5 కదా. మైనస్ జే ఇంటూ 5 ప్లస్ ఇదేమవుతుంది మైనస్ 4 మైనస్ 1 అంటే మైనస్ 5 అవుతుంది. మైనస్ 5k. ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోండి. సరే ఇలా రాసుకుంటా అంటే రాసుకోండి 5j లాగే. దిస్ ఈజ్ 1 అనుకుందాం మనం. ఇది ఏ క్రాస్ బి వాల్యూ. నెక్స్ట్ ఏం చేయాలి మనం, సి క్రాస్ డి ఫైండ్ చేయాలి. అగైన్ ఐజేకే కోఆప్షన్స్ సి క్రాస్ డి యొక్క రాసుకొని డెట్ ఫైండ్ చేయాలి మనం. సి యొక్క కోఆప్షన్స్ ఏంటమ్మా, మైనస్ 1 1 మైనస్ 4 1 1 1. ఇప్పుడు వీళ్ళిద్దరిని క్రాస్ చేస్తే ఐ ఇంటూ ఇక్కడ కూడా రాసుకోండి ప్లస్ మైనస్ ప్లస్ అని రాసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీని కాలము దీని రోని క్లోజ్ చేసేస్తే 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ మైనస్ 4 మైనస్ జే ఇంటూ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ఇంటూ మైనస్ 4 ప్లస్ కే ఇంటూ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 1. జాగ్రత్తగా చేసుకోవాలమ్మా సింప్లిఫికేషన్ చాలామంది మిస్టేక్ చేసి ఆన్సర్ రాంగ్ వస్తుంది అనవసరంగా. జాగ్రత్తగా చేసుకోవాలి మనం. సో 1 ఇంటూ 1 అంటే 1, 1 ఇంటూ మైనస్ 4 అంటే మైనస్ 4, మైనస్ 4కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, మైనస్ 1 ఇంటూ 1 అంటే మైనస్ 1, ఇక్కడ 1 ఇంటూ మైనస్ 4 అంటే మైనస్ 4, మైనస్ 4కి ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 4. ప్లస్ కే ఇంటూ మైనస్ 1 ఇంటూ 1 అంటే మైనస్ 1, ఇక్కడ కూడా 1 ఇంటూ 1 అంటే 1. ఓకేనా. ఇప్పుడు చూడండి అమ్మా ఏమొస్తుందో, 1 ప్లస్ 4 అంటే 5i, మైనస్ 1 ప్లస్ 4 అంటే ఏమొస్తుంది 3 వస్తుంది. ఓకేనా. మైనస్ 3j, మైనస్ 1 మైనస్ 2 అంటే మైనస్ 1 అంటే మైనస్ 2 వస్తుంది, మైనస్ 2k. దీన్ని 2 అనుకుందాం. దీని తర్వాత ఏం చేయాలి, మనకు వచ్చిన 1కి 2కి క్రాస్ చేయమని చెప్పాడు క్వశ్చన్లో మనకు, అంతే కదా. సో దేర్ ఫోర్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు, సేమ్ వీళ్ళది కూడా డెట్ చేయాలమ్మా మనం. ఐజేకే కోఆప్షన్స్ తీసుకొని, సో ఏ క్రాస్ బి కోఆప్షన్స్ ఏంటి, మైనస్ 5 మైనస్ 5 మైనస్ 5 మైనస్ 5 మైనస్ 5 మైనస్ 5. దీనికి ఆప్షన్ 5 మైనస్ 3 మైనస్ 2. జాగ్రత్తగా చేసుకోవాలమ్మా, సింప్లిఫికేషన్ రాంగ్ అవ్వకూడదు మనకు. ప్లస్ మైనస్ ప్లస్.
సో దట్ ఇంప్లైస్ I ఇంటూ దీని కాలము రో క్లోజ్ చేసేయాలి. సో -5 ఇంటూ -2 మైనస్ ఆఫ్ -3 ఇంటూ -5 -j ఇంటూ -5 ఇంటూ -2 -5 ఇంటూ -5 ప్లస్ k ఇంటూ -5 ఇంటూ -3 -5 ఇంటూ -5. ఇప్పుడు జాగ్రత్త సింప్లిఫికేషన్ చేయండి అమ్మా. I ఇంటూ -5 -2 అంట 10 అవుతుంది, +10 అవుతుంది. సో I ఇంటూ 10 ఇదేమవుతుంది +15, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి -15 రాసుకుంటాను. -j ఇంటూ -5 ఇంటూ 2 ఎంతమ్మా +10 అవుతుంది. ఇది కూడా ఇది 5 ఇంటూ -5 -25, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి +25 అవుతుంది. k ఇంటూ -5 -3 +15 అవుతుంది. ఇది 5 ఇంటూ 5 -25 అవుతుంది, ముందు మైనస్ ఉంది కాబట్టి, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +25. చూడండి అమ్మా జాగ్రత్తగా సింప్లిఫికేషన్. 10 - 15 ఎంత -5 -5i ఇక్కడ 10 + 25 -35 అవుతుంది. -35j ఇది 40 అవుతుంది. 40k. ఇప్పుడు నేనేం చేస్తానంటే అన్నిట్లో 5 అనేది కామన్గా ఉంది కాబట్టి అన్ని 5 టేబుల్లో వచ్చాయి కదా, కాబట్టి నేను 5 అనేది కామన్ తీసుకుంటాను. -i -7j +8k. ఇది వాల్యూ ఏంది a క్రాస్ b క్రాస్ c క్రాస్ d వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫైనల్గా మోడ్ చేయమన్నాడు. మోడ్ a క్రాస్ b క్రాస్ c క్రాస్ d ఈజ్ ఈక్వల్స్ టు. సో దీన్ని మోడ్ చేయాలంటే చిన్న ఫార్ములా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి అమ్మా. p ఈజ్ ఈక్వల్స్ టు xi ప్లస్ yj ప్లస్ zk అనుకోండి. దీన్ని మోడ్ చేయాలంటే మోడ్ p ఈజ్ ఈక్వల్స్ టు √x² ప్లస్ y² ప్లస్ z². సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ దీన్ని మోడ్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ 5ని దీంతో మనకేం సంబంధం ఉండదు, 5 బయట ఉంది కాబట్టి జస్ట్ ijk కోఆప్షన్స్ మాత్రమే రూట్లో ఉంటాయి, సరేనా. 5 మాత్రం బయట ఉంటుంది, రూట్ బయట. సో -1² ప్లస్ -7² ప్లస్ 8². సో 5 √(-1² అంటే 1 ప్లస్ 49 ప్లస్ 64. సో మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. 5 టు ద √5 ఇంటూ √114 వస్తుంది. ఇది మన ఆన్సర్. ఓకేనమ్మా.